ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు సృష్టికర్త, శూన్యంలోనే ఈ భూమిని వ్రేలాడదీసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. నువ్వు దేవుడి మీదే ఆధారపడ్డ వ్యక్తివైతే ఖచ్చితంగా ఆయన నీ యొక్క ఇరుకు ఇబ్బందులలోనే విశాలతను కలుగజేస్తారు. నిన్ను కమ్మేసిన కష్టాలను బట్టి నువ్వు ఇక తప్పించుకోవడం అసాధ్యం అని అనుకుంటున్నావు కదూ. అయితే అందుకే దేవుడు నీకే ఈ వాగ్దానాన్ని ఈరోజు దయచేస్తున్నారు. ఆనాడు ఏ దారి ఇజ్రాయేలీలకు కనబడనప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారికి దారిని ఏర్పరిచిన దేవుడు. నీళ్లపై నడుచుకుంటూ వచ్చి శిష్యులను మునిగిపోకుండా కాపాడిన దేవుడు. బంధించబడిన పేతురును విడిపించిన దేవుడు. బండ నుండి నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చిన దేవుడు. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే ఏ దారి లేని అనేక సమయాలలో అనేక మంది దేవుని బిడ్డలకు దారిని చూపించిన ఆ దేవుడే ఈరోజు అరణ్యంగా మారిన నీ జీవితంలోనూ మార్గాన్ని చూపించి నిన్ను ఆ అరణ్యం నుండి బయటకు నడిపిస్తారు, రక్షిస్తారు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు నాయనా. ప్రభువా, గడిచిన కాలమంతా మాకు తోడున్న దేవా, ఈరోజు మాకు మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మమ్మును చుట్టుముట్టిన సమస్యల నుండి మమ్మును విడిపిస్తానన్న దేవా, మా యొక్క అరణ్యములో త్రోవ కలుగజేస్తానన్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ అయ్యా, మీ యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచగలిగిన విశ్వాసముతో మమ్మును నింపుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.